ఇప్పుడు మనం కష్టజీవి, శ్రమజీవి, ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అసోసియేషన్ కోసం కష్టపడే వ్యక్తి, మంచి స్పీకర్, మాటకారి, తలలో నాలుకలాగా ఉండేటటువంటి మన వనస్థలిపురం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సాయి వర్మ గారి దగ్గర ఉన్నాం మనము. ఆయన ఈఎస్ఐ అమలు చేయటానికి సహకరించిన కష్టపడ్డ వాళ్ళల్లో ఆయన ఒక ప్రధాన పాత్ర. ఆయనతో పాటు మన ఆగదు వెళ్ళగా ఎక్కడికి ఇవన్నీ పెడతా, ఇట్లాగే నేను ఇదే విధంగా పెడతాను, చూస్తూ ఉండండి. ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే సాయి అనే వెనక నుంచి పిలుస్తూనే ఉంటారు. అలాంటి వ్యక్తి, తలలో నాలుక లాంటి వ్యక్తి. ఆయన మాటల ద్వారా మనం తెలుసుకుందాం. చెప్పండి సాయి వర్మ గారు, చెప్పాలి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదట ఈ వనస్థలిపురం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్లో నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాగా. అయితే వనస్థలిపురం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఇది 8వసారి గణేష్ నవరాత్రులు జరపడం. మొట్టమొదట మనము గణేష్ నవరాత్రులు జరపాలని ఆలోచించడం అనేటటువంటిది ఎందుకు ప్రయత్నం చేశామంటే, వనస్థలిపురం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేటటువంటిది అభివృద్ధి, వృద్ధి, మంచి డెవలప్మెంట్ కావాలి అసోసియేషన్ అని. దీనికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని ఆలోచించిన తర్వాత ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వినూత్నంగా చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ 8 సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఏ మాత్రం తగ్గకుండా 8వసారి దిగ్విజయవంతంగా చేయడం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఈ మా యొక్క అసోసియేషన్ గణపతి వేలంలో, లడ్డు వేలంలో 89,500 రూపాయలకు పోయింది. అంటే మేమెంతో సేవలు చేస్తేనే అంత వేలంలోకి పోతుంది. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాలు అనేటటువంటి ఒకటే కాకోకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పాఠ్యపుస్తకాలు పంచిపెట్టడం, జామెట్రీ బాక్సులు పంచిపెట్టడం, ఇదే కాకోకుండా స్పోర్టింగ్ స్పిరిట్తో ఉన్నటువంటి మొన్న క్రికెట్ మ్యాచ్ టోర్నమెంటు ఈస్ట్ జోన్ తరపున 12 అసోసియేషన్లను పోటీలో దించి 12 అసోసియేషన్లతో క్రికెట్ టోర్నమెంట్ లీగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా సీరియస్గా తీసుకొని అసోసియేషన్ డెవలప్మెంట్ కోసం ఎన్ని విధాలా కష్టపడాలో అన్ని విధాలా కష్టపడడం జరుగుతుంది. దీనివల్ల మా అసోసియేషన్లో ఇంకా కుటుంబ భరోసా అనేటటువంటి ఒక కొత్త స్కీమ్ ఉంది. అది 10 రూపాయల స్కీము, 100 రూపాయల స్కీమ్. ఎందుకు అని అంటే, ఫోటోగ్రాఫర్ అకాల మరణం చెందినట్లయితే ఆ ఫోటోగ్రాఫరు అప్పటి వరకు ఆ ఫోటోగ్రాఫర్ యొక్క ఫ్యామిలీ అప్పటి వరకే ఉండకూడదు, అంతటితో అంతం కాకూడదని చెప్పేసి వారికి డబ్బు రూపేణ ఆర్థిక సహాయం అనేటటువంటిది చేయటం మూలాన మా యొక్క అసోసియేషను రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంది, ముందుందని చెప్పడానికి రాష్ట్ర అసోసియేషన్కు. ఓకే, తర్వాత అదేవిధంగా ఈ 10 రూపాయల స్కీము, 100 రూపాయల కుటుంబ భరోసానే కాకోకుండా మా యొక్క వనస్థలిపురం లోకల్ అసోసియేషన్లో చేయూత అనేటటువంటి ఒక కొత్త స్కీమ్ ఉంది. దాంట్లో మా యొక్క ఫోటోగ్రాఫర్ ఒకవేళ ఇన్ కేసు ఏదైనా జరిగినట్లయితే వెంటనే ఆ సంబంధిత ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి 5,000 రూపాయలు ఇచ్చి పరామర్శించి తన బాగోగులు చూసుకోవడం, అదేవిధంగా ప్రతి ఫోటోగ్రాఫర్కు వెన్నుదన్నుగా తోడుగా నిలిచి ఫోటోగ్రాఫర్ యొక్క అభివృద్ధి ఆకాంక్ష కావాలన్న ధ్యేయంతో మేము పనిచేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొదటి ప్రయత్నం మాది, చిన్న పొరపాట్లు మాట్లాడేదానిలో. కాబట్టి మీరు అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకుని మన్నించగలరని కోరుకుంటున్నాను.